ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. నిన్నటి రోజు మనము శ్రీ చైతన్య చరితామృత మధ్యలీలలో 15వ అధ్యాయం చర్చించుకున్నాము, సగభాగం చర్చించుకున్నాము. ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులందరినీ ఉద్దేశించి వారిని తిరిగి బెంగాల్ వెళ్ళమని పంపించి ఒక్కొక్క డివోటీని ఆయన వారికి ఆదేశం ఇస్తారనమాట. అద్వైతాచార్యులు వారికి, నిత్యానంద ప్రభువు, శివానంద సేన్ కులిన గ్రామ. సో నిన్న మనం చివరిలో వాసుదేవ దత్త అతను శ్రీ చైతన్య మహాప్రభుని ఏ విధంగా కోరుకున్నారు, మహాప్రభు ఆయన కోరిక ఎలా తీర్చాలని చూసాము. వాస్తవానికి ఆ సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన చరిత్ర చాలామంది గొప్ప వాళ్ళ పేర్లు చెప్తుంది, కానీ మన చరిత్ర చెప్పని అత్యంత గొప్ప వ్యక్తి, చైతన్య చరితామృత మాత్రమే వర్ణించిన గొప్ప వ్యక్తి వాసుదేవ దత్త. ఆయన అడిగిన వరము తన కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో కాదు. ఆయన ఏమని అడుగుతున్నారు ఇక్కడ? జీవేర దేక దుఃఖీ మోర హృదయ బిదారే సర్వ జీవేర పాప ప్రభు దేక మోర తారే. ఆయన ఏమని చెప్తున్నారంటే, మై డియర్ లార్డ్, జీవుల యొక్క ఈ కష్టాలు, ఈ బాధలు చూసి నా హృదయం మొక్కలైపోతుంది. దయచేసి వారందరి పాపములను నా నెత్తి మీద వేసుకుంటాను నేను. దయచేసి వారు సంపూర్ణంగా వారిని పాపరహితులుగా చేసి వారిని ఉద్ధరించండి అని చెప్తున్నారు. సో ప్రభుపాద చెప్తారు ఇక్కడ, శివానంద సేన ఏమి, వారి సమస్త పాపాలు నాకు ఇచ్చేయండి, నేను శాశ్వత కాలంగా నరకానికి వెళ్ళనియండి నన్ను. కానీ వాళ్ళు పాప రహితులైనప్పుడు అప్పుడే వాళ్ళు భక్తి జీవితంలో రాగలరు. తర్వాత వారికి అంటే శాశ్వత జీవితాన్ని ఇవ్వండి, అంటే భగవద్ధామాన్ని తీసుకెళ్ళని అంటారు. ఎందుకంటే అదర్వైజ్ ఈ భౌతిక లోకంలో మనం ఎవరికి సహాయం చేసినా సరే ఆ సహాయం తాత్కాలికం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, మళ్ళీ కాసేపు ఆకలిస్తుంది. వాడికి విద్య నేర్పించు, బాగుపడతాడు. కానీ వాడి పుణ్య పాపాలు వాడుతూనే ఉంటాయి, మళ్ళీ మళ్ళీ ప్రతి జన్మలు వెంట పడుతూ ఉంటాయి. సో సంపూర్ణంగా ఈ జన్మ మృత్యు రహితంగా చేసి వారిని భగవంతుడిగా తీసుకెళ్ళండి. అలా అవ్వాలంటే ముందు ఏమవ్వాలి? వారు పాపరహితులు అవ్వాలి. సో కృష్ణుడు కూడా చెప్తారు కదా, మాంచు అవ్యభిచారేణ భక్తి యోగేన సేవత అని చెప్పి. తేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనామ చెప్తారు. త్వేద్వంత మోహ నిర్మిత్తం. సో తేషాం అంతగతం పాపం, ఎవరైతే పాపముల నుంచి దూరం అవుతారో వాళ్ళు భక్తి జీవితంలో చాలా బాగా ముందుకు వెళ్ళగలరు అని చెప్పి. సో శివానంద సేన్ సాధారణ సామాజిక సేవకుల్లా చెప్పట్లేదు, అంటే తాత్కాలిక ప్రయోజనం గురించి మాట్లాడట్లేదు. వారిని సంపూర్ణంగా ఉద్ధరించండి అని చెప్తున్నారు. రెండవది, దానికి బదులుగా నన్ను వారి యొక్క పాప కర్మఫలాన్ని నాకు ఇవ్వండి, నేను అనుభవిస్తానని చెప్తున్నారు. ఎంతటి గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చరిత్ర ఎప్పుడు కని విని ఎరుగని వ్యక్తి వాసుదేవదత్త. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వింటారో, కవిరాజ్ గోస్వామి చెప్తారు, అండ్ గద్గద స్వర, గొంతు ఆరిపోతుంది మహాప్రభుకి, రోమాలు లెక్కపరిచిపోతాయి. మహాప్రభు స్టన్ అయిపోతారు. అర్థం చేసుకోండి, దేవాది దేవుడు
స్టన్ అయిపోయారనమాట వాసుదేవ్ దత్త యొక్క ప్రేయర్ విని. ఆయన ఏదో మాట వరుస చెప్పలేదు, ఆ ప్రేయర్లో సంపూర్ణ నిజాయితీ ఉంది. సో వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, కానీ ఇక్కడ ఈ వైష్ణవ వాసుదేవ దత్త వైష్ణవ ఆయన స్థాపించిన ఉదాహరణ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. తర్వాత మహాప్రభు చెప్తారనమాట, ఏమని చెప్తారు, ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే నీ స్వయాన ప్రహ్లాదుడివే కాబట్టి ఆ ప్రహ్లాదుడి యొక్క భావనే నీకు కూడా వచ్చిందని చెప్తారు. అని మహాప్రభు చెప్తారు. మహాప్రభు ఏమంటారంటే, కృష్ణసేయి సత్యకరే ఏయి మాగే భృత్య వాంఛ పూరి విష్ణు నాహి అన్యకృత్య. ఏమని చెప్తున్నారు, భృత్య వాంఛ పూరి విను నాహి అన్యకృత్య. భృత్య అంటే సేవకుడు, భక్తుడు. కృష్ణుడు సేయి సత్యకరే ఏయి మాగ భృత్య, తన భక్తుల యొక్క కోరికల్ని కృష్ణుడు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. ఎందుకు పూర్తి చేస్తాడంట, భృత్య వాంఛ పూరే విను అంటే భృత్యుడి సేవకుడి యొక్క తన యొక్క దాసుడి యొక్క కోరికలు తీర్చడం తప్ప భగవంతుడికి నాహి అన్యకృత్య, ఆయనకి వేరే పనేం లేదు అని చెప్తున్నారు భగవంతుడు. మహాప్రభు చెప్తున్నారు అనమాట. కృష్ణుడు ఖచ్చితంగా తన భక్తుల యొక్క కోరికను తీరుస్తాడు, ఎందుకంటే అది తప్ప కృష్ణుడికి వేరే పనేం లేదు. అదేంటి ప్రభు అంటే, మహాప్రభు ఉద్దేశం ఏంటి ఇక్కడ, ఎందుకంటే ఈ సృష్టి స్థితి లయ ప్రళయం అన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తుల ద్వారా అవుతాయి. పరాశ శక్తి వివిధైవ శూయతే, ఆయన యొక్క శక్తుల ద్వారా ఈ అన్ని లీలలు జరుగుతాయన్నమాట. కాబట్టి భగవంతుడు స్వయంగా తను పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడు కృష్ణుడు ముఖ్యంగా పర్సనల్గా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, ఏకైక ఓన్లీ యాక్టివిటీ కృష్ణుడు అంటే తన భక్తులతో ప్రేమ కలాపాలు, తన భక్తుల యొక్క కోరికలను తీర్చడము, వారిని ఆనందపెట్టడం. ఇది తప్ప కృష్ణుడికి వేరే ఏ స్వకార్యం ఉండదు. కాబట్టి 100% కృష్ణుడు నీ యొక్క కోరిక తీరుస్తాడు. పాయింట్ నెంబర్ 1, నువ్వు కోరుకున్నావు కాబట్టి జరిగిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్తారంటే, అసమర్థ నాహి కృష్ణ ధరే సర్వబల తుమారే వలయ భుంజాబ్ ఇబ పాప ఫల. ఓ శివానంద సేన్, కృష్ణుడేమి అసమర్థుడు కాదు. అసమర్థ నాహి కృష్ణ ధర సర్వబల, ధరే అంటే ఆయన పొంది ఉన్నాడు, సర్వశక్తులు పొంది సర్వశక్తిమంతుడు కృష్ణుడు, అసమర్థుడు కాదు ఆయన ఏమిన్ని. ఎందుకంటున్నాడు ఈ మాట మహాప్రభు ఎందుకంటున్నారు ఇలాగా, ఎందుకంటే సార్ నీ కోరిక ఏంటి, అసలు నీకేం కావాలి, సమస్త జీవులు ఉద్ధరింపబడాలి, అదే కదా నీ కోరిక. సరే, ఆ కోరిక నేను తీరుస్తాను. దానికోసము వారి సమస్త పాపాలు నీ తల మీద వేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, ఉచిత పథకాలు ఉంటాయి. ముందు నవరత్నాలు అన్నారు ఒక ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం సూపర్ 6 అన్నాయి. ఎవరు ఏ పథకాలు ఇచ్చినా సరే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు, ప్రజల సొమ్మే తిరిగి ప్రజలకు ఇస్తున్నారు. ఒక దగ్గర వాళ్ళు ఒక పాకెట్ నుంచి ఇస్తున్నారు అంటే 2 పాకెట్ని వెనక్కి లాక్కుంటారు, ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఏమీ చెట్లకు పుట్లకు కాయట్లేదు. సింపుల్ లాజిక్ అది. ఒక స్కీమ్ ఇచ్చారు అంటే ఆ స్కీము కావాల్సిన డబ్బుల్ని పన్నుల రూపంలోనో వేరే ఏదో రూపంలో నుంచి వెనక్కి రప్పించుకోవాల్సిందే. అది ధర్మం, అది దానికి ఎవరైనా చేయలేరు. ఎందుకంటే మనందరం మానవ మాత్రులం, ఎంత ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మనందరం మానవ మాత్రులం. కానీ భగవంతుడికి అలాగేం కాదు కదా. ఓకే, నీకు ఇది కావాలా, ఇది కావాలంటే ఇది వదులుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఉద్ధరించాలంటే వాళ్ళ పాపాలు ఉన్నాయి. మరి వాళ్ళ పాపాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మంది ఉన్నాయి, వాళ్ళ లోన్స్ క్లియర్ చేయాలి. అక్కడ లోన్స్ క్లియర్ చేయాలంటే ఇక్కడ నేను శాలరీ కట్ చేస్తాను. కృష్ణుడేం అలాగేం కాదు కదా. అసమర్థ నాహి కృష్ణ ధర సర్వబల తుమారా ఇచ్చాయి సభ ఇహ పాప ఫల. వాళ్ళ పాపాలు నువ్వెందుకు తీసుకోవాలి, వారి పాపాలు వారి మూటలు నువ్వెందుకు మోయాలి, నీకేం కావాలి, వారి భుజాల మీద వాళ్ళ వెనకల ఉన్న పాప కర్మ ఫలాలు అవన్నీ తొలగిపోవాలి. సరే, తొలగించేస్తా, దానికోసం నువ్వేమీ నీ తల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు అని మహాప్రభు చెప్తారు. కృష్ణుడికి ఇదేమీ కష్టమేమీ కాదు. ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు మహాప్రభు. ఏమని ఇస్తారని, ఒక వ్యక్తి దగ్గర కోట్ల గోవులు ఉన్నాయి, అందులో ఒక గోవుని దానం చేసినంత మాత్రం ఆ వ్యక్తికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా, ఆ వ్యక్తికి ఏమైనా కష్టమా? అదేవిధంగా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అందులో ఒక బ్రహ్మాండంలో జీవుల్ని ఉద్ధరించాలంటే కృష్ణుడికి అదేమైనా కష్టమా? దానికోసం నీలాంటి శుద్ధ భక్తుడిని కృష్ణుడు బాధ పెడతాడా?
కాబట్టి డోంట్ వరీ అని చెప్పి. సో అక్కడ అండ్ మహాప్రభు చెప్తారు, నీలాంటి భక్తులు ప్రార్థిస్తే ఎవరైనా ఉద్ధరింపబడతారని చెప్తారు. ప్రభుపాద అక్కడ అద్భుతమైన పాయింట్ రాస్తారు. ఏమని రాస్తారు అంటే, వాస్తవానికి భక్తుల యొక్క ప్రార్థనే ఈ లోకానికి శ్రీరామరక్ష. ఈ లోకంలో ఈ రోజుకి కూడా కష్టాలు దుఃఖాలు ఉన్నాయంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే భక్తులు ఇంకా పూర్తిగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అంతఃకరణ శుద్ధితో భక్తులు వారి గురించి ప్రార్థించట్లేదు. నేను ఎప్పుడైతే చదివానో నా మనసు కదిలిపోయింది. నాకు అనిపించింది, నేను ఎప్పుడు కూడా ఓకే నాకు టెంపుల్ ల్యాండ్ కావాలి, లేదా నా ఆరోగ్యం కావాలి, వీటి గురించి కోరుకుంటున్నాను ఓకే, కానీ అల్టిమేట్గా అన్నీ దేనికోసం? నేను ఆరోగ్యంగా ఉండదు దేనికోసం కాదు, కృష్ణుడు ఇంకా ఎక్కువ సేవ చేయాలనుకుంటున్నాను. అందుకే అదర్వైజ్ ఇంకేం కాదు. నాకు టెంపుల్ ల్యాండ్ ఎందుకు కావాలి, ఇంకా కృష్ణుడు సేవ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కోరికలు కూడా సమంజసమే ఉండొచ్చు, కానీ లోకా సమస్త సుఖినో భవంతు ఇది కదా బెస్ట్ కోరిక. అగైన్ సుఖినో అంటే ఇంద్రియ భోగం సుఖం కాదు. కృష్ణ దయచేసి నీ యొక్క కృపని సమస్త జీవులకి ప్రసాదించు, సమస్త జీవులు ఉద్ధరించు, ఇది కదా కోరిక. మహాపురుషు చెప్తున్నారు, ప్రభుపాద భాషను రాస్తారనమాట. ప్రతి వైష్ణవుడు ప్రతిరోజు సమస్త జీవులు ఉద్ధరింపబడాలి, కృష్ణ మీ యొక్క కృపను వాళ్ళ మీద రానియండి, ప్రతి ఒక్కరూ మీ యొక్క భక్తులు భక్తులు అవనియండి చెప్పి అలా మనం వేడుకోవాలి. సో వైష్ణవుడు తప్ప ఈ లోకానికి ఎవరు దిక్కు? వైష్ణవుడు తప్ప, ఎందుకంటే వైష్ణవుడికి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూల కారణం తెలుసు, ఎందుకు జీవి బాధపడుతున్నాడని చెప్పి, ఎందుకు ఆ జీవి కష్టాన్ని అనుభవిస్తున్నాడనే విషయం ఒక వైష్ణవుడికి మాత్రమే తెలుసు. అలాంటి వైష్ణవుడు కూడా వేరే వాళ్ళ మూర్ఖులు, అజ్ఞానులు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఇది నలుగురు సహాయం చేస్తా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఇంకాస్త సిచ్యువేషన్ని జటిలం చేస్తున్నారు. వైష్ణవుడికి మాత్రమే యాక్చువల్గా రూట్ కాజ్ తెలుసు. అలాంటి వైష్ణవుడే స్వార్థంలోకి వెళ్ళిపోయి తన గురించి మాత్రమే ఆలోచించుకున్నప్పుడు అలాంటి వ్యక్తి అప్పుడు ఈ లోకంకి ఏమైపోతుంది? కాబట్టి శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, వాసుదేవ దత్త ఏ విధంగా వేడుకున్నాడో ఓకే, వాళ్ళ పాపాలు మన తల మీద తీసుకో, అంత మనకి స్థాయి లేకపోవచ్చు, కానీ మనం కూడా ప్రతి ఒక్క జీవిని యొక్క భక్తుడుగా కృష్ణ భక్తుడు అవని, ప్రతి ఒక్కరి మీద నీ కృప ప్రసాదించు అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క యోగక్షేమాలు మనం కోరుకోవాలి. దిస్ ఇస్ వైష్ణవ. అందుకే నేను మళ్ళీ నిన్న చెప్పాను, కానీ నాకు ఎందుకు అనిపించింది ఇంకొకసారి ఈ సెక్షన్ గురించి చెప్పాలని చెప్పి, కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మహాప్రభు అందరి భక్తులకి చెప్పి పంపిస్తారు. తర్వాత మహాప్రభు కొంతమంది భక్తులు మాత్రమే పూరిలో ఉండిపోతారు. అండ్ సార్వభౌమ భట్టాచార్య అనుకుంటారు ఇదే మంచి అవకాశము, ఎందుకంటే ఎన్నాళ్ళు చతుర్మాసంలో ప్రతిరోజు ఒక్కొక్కరు మహాప్రభుని ఇంటికి ఆహ్వానించేవారు ప్రసాదానికి. కానీ ఇప్పుడు భక్తులందరూ వెళ్ళిపోయారు కాబట్టి స్లాట్స్ ఎంటీ. సో మహాప్రభు దగ్గర వీళ్ళు అడుగుతారు, మై డియర్ దయచేసి మా ఇంటికి ఒక 1 నెల రోజులు ప్రసాదానికి రండి అని చెప్పి. ఎన్ని రోజులు? నెల. మహాప్రభు నవ్వుతారనమాట. తర్వాత కనీసం 15 రోజులు, కనీసం వారం రోజులు, ఇలాగా బేరసాలు నడుస్తాయి. చివరికి శ్రీ చైతన్య మహాప్రభు 5 రోజులు రావడానికి ఒప్పుకుంటారనమాట. అప్పుడు సార్వభౌమ అంటారు, సరే మీరు 5 రోజులు రండి, నెక్స్ట్ పరమానందపురి 5 రోజులు వస్తారు, స్వరూప్ దామోదర్ 2 రోజులు వస్తారు, మిగతా ఇంకా 8 సన్యాసులు రోజు 2 మంది వస్తే అట్లీస్ట్ నేను 4 రోజుల పాటు భక్తులకి వడ్డించాలనుకున్నాను, నా కోరిక తీరిపోతుంది అంటారనమాట. సో మహాప్రభు దానికి సమ్మతిస్తారు. సో ఈ విధంగా అంటే సార్వభౌమ భట్టాచార్య వారి యొక్క భార్య సాతిర్మాత, ఆవిడ శ్రీ చైతన్య మహాప్రభు చాలా గొప్ప భక్తురాలు. వాస్తవానికి అంటే చైతన్య చరితామృతంలో నా వరకు వ్యక్తిగతంగా నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ మనస్సుకు చాలా దగ్గరగా అనిపించే సంబంధాలు మహాప్రభు మరియు సార్వభౌమ భట్టాచార్య వారిద్దరి మధ్య రిలేషన్ ఈరోజు మీరు కొంచెం చూస్తారు. ఈరోజు నేను చెప్పబోతున్న క్లాసులోని అంటే తండ్రి కొడుకుల యొక్క బంధం లాంటిది అనమాట. సార్వభౌమ భట్టాచార్య ఒక 100% జ్ఞాని, అంటే కంప్లీట్ డ్రై లొజిషియన్, తర్క వితర్క తప్ప భక్తి అనేది లేదు, ఒక ఎమోషన్స్ లేవు, ఓన్లీ ఆ యొక్క ఎండుగడ్డి తింటున్నట్టు అనమాట. తెలకపిడి అంటాం కదా, నేను చెప్పారు కదా గోపీనాథ్ ఆచార్య క్లాస్లో చెప్పాం మనము, నువ్వుల్లో తీసిన తర్వాత మిగులుతుంది కదా, అది తెలకపిండి ఒడియాలు వేసుకుంటాం మనం దాంతో. ఆ తెలకపిండి ఎలా ఉంటుందంటే అందులో పొడిగా ఉంటుంది, ఏం ఉండదు అందులోని, తౌడులాగా మాకు తౌడులాగా ఒక బూస అంటాను.
సో అలాంటి వ్యక్తి సార్వభౌమ భట్టాచార్య. కానీ శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పూర్ వచ్చిన తర్వాత సర్వప్రప్రథమంగా మర్సీ ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ సార్వభౌమ భట్టాచార్యకి ఇస్తారు. ఆ తర్వాత సార్వభౌమ ఎలా మారిపోతారంటే మహాప్రభు మిగతా వైష్ణవుల కన్నా కూడా ఇంకా అతని హృదయము అమృతంలా మారిపోతుందన్నమాట. అంటే ఫుల్లీ జ్యూసీ ఫ్రూట్. ఒక రాయి నవిలితే ఎలా ఉంటుంది, ఒక నిండా మగ్గిన మామిడి పండు నవిలితే ఎలా ఉంటుంది, అలా మారిపోతుంది ఆయన హృదయం. అండ్ ఆయన భార్య హృదయం కూడా. దే ఆర్ వెరీ వెరీ వండర్ఫుల్ డివోటీస్. సో మహాప్రభు ఇంటికి వస్తాను కానీ సత్యమాత వాస్తవానికి ఆవిడ పాకశాస్త్ర నిపుణ్ అని చెప్తారు అంటే ఆవిడ ఎక్స్పర్ట్ కుక్ అంట, అద్భుతమైన కుక్. సో మహాప్రభు వస్తారు. సో సార్వభౌమ భట్టాచార్య కూడా తన భార్యకి కిచెన్లో సహాయం చేస్తారు. సో కొంతమంది ప్రభుజీ మోడర్న్ కాన్సెప్ట్, ఓల్డ్ లైఫ్లో వైఫ్ అంటే జెంట్స్కి కిచెన్లో దూరరు. మనం అక్కడ చూడొచ్చు. భర్త కూడా భార్యకి సహకారం అందిస్తుంటారు అనమాట. ఇద్దరు కలిపి ఐటమ్స్ తయారు చేస్తారు. కొన్ని వందల కొద్ది ఐటమ్స్ చేస్తారంట, వందల కొద్ది ఐటమ్స్ అనమాట. కవిరాజ్ గోస్వామి ఆ వందల కొద్ది ఐటమ్ మొత్తాన్ని ఇక్కడ రాసేస్తారు. అంటే కవిరాజ్ గోస్వామి ఎప్పుడైనా సరే ప్రసాదం విషయంలో ఏ ఐటమ్స్ తయారు చేస్తారో చెప్పాలనుకున్నప్పుడు అక్కడ వగైరా వగైరా అంటారు, మొత్తం రాసేస్తారనమాట. కవిరాజ్ గోస్వామి హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కుక్. ఒక కుక్కే తెలుస్తుంది ఇంకా కుక్ యొక్క టాలెంట్. సో కాబట్టి సత్యమాత ఏం ఐటమ్స్ చేశారు అని చెప్పి. అండ్ మహాప్రభు వచ్చినప్పుడు మహాప్రభు చూస్తారు. ఇంత పెద్ద ప్లేట్ ఉంటుంది, భగవంతునికి పెట్టిన ప్లేట్ అది. భగవంతునికి పెట్టిన ప్లేట్లోనే అంటే విస్తరాకులో కాదండి, అరిటాకులో ఇంత అంటే ఒక పెద్ద ఒక 10 లీటర్లు ఒక కుండలో 10 లీటర్ల అన్నము గోవర్ధన పర్వతంలో ఉంటుంది. దాని మధ్యలోని ఇప్పుడు గోవర్ధన పర్వతం మధ్యలో రాధాకృష్ణ శబ్దం ఎలా ఉంటాయో దాని మధ్యలోని పసుపు రంగు అంటే బంగారు రంగు నెయ్యి, మన అమూల్ ఇలా తెల్లగా ఉండదు, బంగారు రంగు నెయ్యి నిండా ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. తర్వాత అరటి కప్పుల్లో కొన్ని 10 రకాల సబ్జీస్, 10 రకాల దాల్స్, 10 రకాల పకోడాస్, చిప్స్, అన్ని స్వీట్స్. సో కొన్ని వందల రకాలు ఉంటాయన్నమాట. అంటే ఆ రూమ్ అంతా నిండిపోతుంది భగవంతుని రూమ్లోని. సో మహాప్రభు వస్తారు, మహాప్రభు చూస్తారనమాట. టిపికల్గా మనం కూడా కొన్నిసార్లు కాంగ్రిగేషన్ ఇళ్ళల్లో భక్తుల ఇళ్ళలో ప్రసాదానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఐటమ్స్ చూస్తాం అనమాట. అంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటే వండర్ఫుల్, బాగున్నాయి, నాకు ఏ ఐటమ్ నచ్చుతుంది, ఐటమ్ నచ్చదు, వాట్ ఎవర్ మనకి ఇమ్మీడియట్గా ఏమనిపిస్తుంది, ఇన్ని ఐటమ్స్ ఎందుకు చేశారు మాతాజీని, తినలేను, 3-4 ఐటమ్స్ చాలు కదా అలా అంటాము. అంటే నేనైతే అలాగనే ఇవ్వండి ప్రతిసారి, నాకు గుర్తుకుంది. కానీ ఈ రోజు నుంచి అలా అన్న నేను. ఎందుకంటే మహాప్రభు ఈ ఐటమ్ చూసిన తర్వాత మహాప్రభు ఏమి నాకెందుకు ఇంత వండారో అనలేదు ఆయన. మహాప్రభు వెంటనే అనమాట, అహో భాగ్యం, అహో భాగ్యం అంటారు. ఎంత అదృష్టవంతులు మీరిద్దరూ, రాధాకృష్ణులకి ఎంత అద్భుతమైన నైవేద్యాన్ని తయారు చేసి వారికి ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన మీరు ఎంత అదృష్టవంతులు అంటారనమాట. మనం చూస్తాం, గుర్తుకుందా, రథయాత్ర మధ్యలోని 100,000 కొద్ది కుండల్లో ప్రసాదం వచ్చినప్పుడు మహాప్రభుని చూసి పరవశించిపోతారు. నాకు ఎంత పెద్ద ఫీస్ట్ వచ్చిందా అని కాదు, జగన్నాథ్కి ఇన్ని ఐటమ్స్ నైవేద్యంగా వెళ్ళాయా అని చెప్పి. సో ఎప్పుడైనా సరే మనము మన చేతన సెంటర్డ్ అంటే స్వకేంద్రం నుంచి కృష్ణుడి కేంద్రంగా పెట్టినప్పుడు లైఫ్ మొత్తం మారిపోతుంది, మనం చూసే దృక్కోణం మారిపోతుంది. సరే చైతన్య చరిత్రం చదివినప్పుడు మనం సిన్సియర్గా చదివినప్పుడు అది విన్నప్పుడు మనకు తెలియకుండానే మన హృదయంలో పరివర్తన వస్తుంది. అట్లీస్ట్ నేను ఇది చదివినప్పుడు అనిపించింది, నెక్స్ట్ టైం ఎవరైనా ప్రసాదం ఎక్కువ పెట్టినప్పుడు మనం తినొచ్చు తినకపోవచ్చు, కానీ మనం ఆనందపడాలి, ఇన్ని ఐటమ్స్ భగవంతునికి పెట్టేశారా అని చెప్పి. ఎంత అదృష్టవంతులు వీరికి, ఎంత వీళ్ళకి కృష్ణుడు ఆనందపడి ఉంటాడు వీళ్ళ మీద అని చెప్పి. సో మహాప్రభు బికాజ్ వెరీ హ్యాపీ. అండ్ మహాప్రభు అంటారు, ఏమంటారంటే ఆయన, చూడండి అసలు ఎలా మీరు చేయగలిగారు. ఎందుకంటే అప్పట్లో ఫ్రిడ్జ్లో ఏం లేవు కదా, ఏ ఐటమ్ చేసినా సరే స్పాట్లోనే చేస్తారు. మ్యాక్సిమం 5-6 గంటలు వండుంటారు. 4-5 గంటల్లో ఇన్ని వందల కొద్ది ఐటమ్స్ ఎలా వండగలిగారు, నిజంగా ఇది అత్యద్భుతమేమి అంటారనమాట. సో అప్పుడు దానికి సార్వభౌమ భట్టాచార్య అంటారు, మై డియర్ లార్డ్, ఇంత అద్భుతం ఏం లేదు, మేమేమి ఎక్కువ కష్టపడిపోలేదంటారు. మీరేం వర్రీ అవ్వద్దు, ఎవరి కృప వలన ఎంత వండగలిగామో వారికి తెలియదా ఎలా వండగలిగాము అంటారు. అంటే చమత్కారం, అంటే భగవంతుని కృప వలనే ఇంత చేయగలిగాము,
మీరే భగవంతుడు, కాబట్టి మీకు తెలుసు ఇది మా యొక్క అది కాదు, మీ వల్ల అని చెప్పి. కాబట్టి దయచేసి వచ్చి మీరు మహాప్రభు ఫస్ట్ పాదాలు కడుగుతారు. గృహస్థులు సాధువుల పాదాలు కడగాలి ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు, రైట్. బ్రహ్మచారిగా వర్తించకపోవచ్చు, ఎందుకంటే బ్రహ్మచారి అనేవాడు వర్ణాశ్రమ ప్రకారంగా 4 వర్ణాలకి సేవకుడు, మిగతా 3 వర్ణాలకి. కాబట్టి వాస్తవంగా బ్రహ్మచారి అనేవాడు గృహస్థులకి కూడా సేవకుడు. కాబట్టి గృహస్థులకు సేవ చేయాలి, కానీ గృహస్థుల నుంచి సేవ తీసుకోకూడదు. అది ఎప్పుడు బ్రహ్మచారికి మంచిది కాదు. సో ఇస్కాన్లో కొన్నిసార్లు కాషాయ వస్త్రం ఉన్నప్పుడు వారికి బోలెడు గౌరవం వస్తుంది. మేబీ గౌరవం ఇవ్వడం గృహస్థులకు మంచిది అయి ఉండొచ్చు, కానీ ఆ గౌరవాన్ని బ్రహ్మచారి ఎప్పుడు స్వీకరించకూడదు. ఈ బ్రహ్మచారి అనేవాడు ఎంత వినయంగా ఉంటే అతడికి అంత శ్రీరామ రక్ష. సన్యాసులకి ఇది వర్తిస్తుంది. సన్యాసులు గృహస్థుల దగ్గర సేవ తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా గృహస్థుల జీవితంలో వారి జీవితం అదృష్టాన్ని ఇస్తున్నట్టు, తద్వారా వాళ్ళు బాగుపడతారనమాట. కాబట్టి మహాప్రభు పాదాలు కడిగించుకుంటారు, ఏమో ఆలోచించారు. తర్వాత కూర్చున్నప్పుడు మీరు ప్రసాదం తీసుకోండి అనుకున్నప్పుడు అప్పుడు ఏమంటారు మహాప్రభు, ఓ ఎంత ప్రసాదమా, ఇది ఈజ్ ఇంపాసిబుల్, నాకు కొంచెం భగవంతుడి ప్రసాదం కొంచెం ఇవ్వండి చాలు. ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఎంత తినగలం చెప్పండి, ఒక టీ స్పూన్ తింటే కడుపు ఎండిపోతుంది. దానికి సారభంబ చెప్తారనమాట, స్వామి దయచేసి మాతో ఎక్సెక్కాలంటారు కదా, మాతోని మజాక్ చేయొద్దు. మీరు ప్రతిరోజు జగన్నాథపురిలో రోజు 52 సార్లు ప్రసాదం తీసుకుంటున్నారు. అండ్ ద్వారకలో 16,000 మంది, రైట్. సో 16,000 మంది భార్యలతో ప్రతిరోజు కృష్ణుడు 16,000 మందిగా విస్తరిస్తున్నారు, అవునా కాదా? ప్రతి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తీసుకుంటున్నారు కృష్ణుడు. కాబట్టి 16,000 మంది భార్యల చేతి వంట తింటున్నారు మీరు ప్రతిరోజు. పూరిలో 52 సార్లు, అండ్ బృందావన్లో యశోద నందబాబా తింటున్నారు. నెక్స్ట్ పెద్దనాన్న చిన్నాన్న కనీసం 10 ఇళ్లలో తింటున్నారు ప్రతిరోజు. ఇవన్నీ కాదు స్వామి, అసలు గోవర్ధన్ లీలలో మీరు ఎంత తిన్నారు? అన్న కూడా ఒక కొండంత ప్రసాదం తినేశారు మీరు. దాంతో పోలిస్తే నేను మీకు పెట్టింది ఒక లెక్కన. కాబట్టి దయచేసి మీరు ఏమి ఆలోచించొద్దు, ప్లీజ్ యాక్సెప్ట్ అని చెప్తారనమాట. అని మహాప్రభు నవ్వుతారు. అంటే ఆయన మహాప్రభుకి అంత అవసరం లేదు, కానీ సార్వభౌమ భట్టాచార్య ప్రేమకి మహాప్రభు దాసుడైపోతాడు అనమాట. అంటే దిస్ ఈజ్ లార్డ్, అంటే భగవంతుడి యొక్క ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇవన్నీ ఉండుండొచ్చు. అనంతకోటి బ్రహ్మణ పురుష సూక్తంలో మనం విన్నట్లయితే పురుష సూక్తం మొత్తం భగవంతుడి గొప్పతనాన్ని వర్ణన. కానీ గౌడీయ వైష్ణవులకు సంబంధించిన వరకును వారి మనస్సు భగవంతుడికి ఎందుకు అంకితం అవుతుందంటే భగవంతుని యొక్క ఐశ్వర్యం చూసి కాదు, భగవంతుని యొక్క మాధుర్యం చూసి. అంత గొప్పవాడు అయినప్పటికీ తన భక్తులకి ఎలాగా దాసుడైపోతారు భగవంతుడు. ఎంటైర్ దామోదరాశి చూసినట్లయితే భక్తయ జితత్వం, భక్తిబద్ధం అంటే భక్తుడు బద్ధ అయిపోతాడు అనమాట, భక్తుడు దాసుడైపోతాడు. అది ఇంకాస్త మనకి కృష్ణుడి పట్ల ప్రేమను పెంచుతుంది. సో ఇక్కడ భగవంతుడు ఒప్పుకుంటాడు మొత్తం ప్రసాదం తీసుకోవడానికి, ఎగ్రీజ్ అనమాట. మహాప్రభు ఫస్ట్ ఏమంటారు, అరే మధుకరి సన్యాసి మధుకరి చేయాలి, కాబట్టి కొంచెం ఇవి చాలు అంటారు. సో మధుకరి అంటే ఏంటంటే మధు అంటే తుమ్మిద. సో తుమ్మిద ఏ విధంగా ఒక పువ్వు మీద వాళ్తుంది, మకరాన్ని పిలిచి రెండో పువ్వు మీద వెళ్ళిపోదు, కొంచెం తీసుకుంటుంది, ఒకే పువ్వు మీద మొత్తం తీసుకోదు. ఆ విధంగా సన్యాసి అనేవాడు 10 ఇళ్ళకి వెళ్ళాలి, కొంచెం తీసుకొని ప్రసాదం స్వీకరించాలి. ఆర్ ఒకరోజు ఒక ఇంట్లో తింటే ఇంకో రోజు ఇంకో ఇంట్లో తీసుకోవాలి, అంతే తప్ప సన్యాసి అనేవాడు ప్రీ అరేంజ్మెంట్స్ చేసుకోకూడదు. ఓకే, మీ నా భోజనం రోజు బ్రేక్ఫాస్ట్ రోజు ఇంట్లోంచి వస్తుంది, లంచ్ రోజు ఇంట్లోంచి వస్తుంది, అది టిపికల్గా సన్యాస ధర్మం కాదు. మధుకరి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇల్లు అనమాట. కానీ సార్వభౌమ కోసము మహాప్రభు ఒప్పుకుంటారు. అండ్ సార్వభౌమ భట్టాచారికి ఒక అల్లుడు ఉంటాడనమాట, ఆయన పేరు అమోఘ. చాలా గొప్ప కుటుంబం నుంచి వస్తాడు, బ్రాహ్మణుడు, పండితుడు. అయినా సరే అతడికి లూజ్ టంగ్ తెలుగులో ఏమంటారు, ఆయనకి అంటే మాట వ్యవహారం ఉండదు. ప్లస్ ఎప్పుడు కూడా పరనింద చేయడం అలవాటు అనమాట, తప్పులు ఎతకడము, పరనింద చేయడము. అండ్ భట్టాచార్య వారికి తెలుసు ఏమని, ఈయన వచ్చాడంటే మొత్తం పరిస్థితి గందరగోళంగా అయిపోతుంది అని చెప్పి.
సో అందుకని భట్టాచార్యులు వారు ఒక రకం వడ్డిస్తున్నారు, ఒక కంటితో వడ్డిస్తున్నారు కానీ ఇంకొక కంటిలో చేతితో కర్ర పట్టుకుని ఉంటారనమాట. అమ్మగారు అక్కడ లోపలికి రానివ్వకుండా చూడాలని చెప్పి. అని అమ్మగారు రాబోతాడు కానీ కర్రను చూసి వెనక్కి వెళ్ళిపోతాడనమాట. మధ్యలో మహాప్రభు భోజనం చేస్తున్నప్పుడు మహాప్రభు సరే అతని కోసము మొత్తం తినేస్తారు, అంటే ఒక కప్పు నిండా సబ్జీ. మళ్ళీ సబ్జీ ఫిల్ చేయడం కోసము భట్టాచార్యులు వారు కర్ర పక్కన పెట్టి మళ్ళీ ఆ యొక్క ప్లేట్ నింపడం కోసం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో అమ్మగారు వచ్చేస్తారు, అక్కడికి వస్తాడు. వచ్చి మహాప్రభు చూస్తారు, ఏంటి చూసారా ఇది కదా ఆశ్చర్యం అంటే అని చెప్పి. కనీసం 10-15 మంది తినగలిగే భోజనాన్ని ఒక సన్యాసి అయ్యుండి నువ్వు ఒక్కడే తింటున్నాడు, జస్ట్ చూడండి వింత విడ్డూరం, ఇది కలియుగం అంటారనమాట. వెంటనే సార్వభౌమ భట్టాచార్య వింటాడు, విని పరిగెట్టుకుని వారు వస్తారనమాట. వచ్చితే వెంటనే పారిపోతారు అమ్మగా. చిన్నపిల్లవాడు ఒక రకంగా, అంటే చిన్నపిల్ల మనస్తత్వం. అండ్ సార్వభౌమ భట్టాచార్య పరిగెడతాడు కానీ ఆయన వెంటనే పారిపోతాడు. వెంటనే భట్టాచార్య వెనక్కి వస్తారు, వచ్చి మహాప్రభు క్షమించండి అని ప్రాధేయపడతాడు. దానికి మహాప్రభు నవ్వుతారనమాట, దాన్ని తిడతాడనమాట, శాపనార్థాలు పెడతాడు భట్టాచార్య తన అల్లుడికి. మహాప్రభు నవ్వుతారు, అవి భట్టాచార్య నువ్వెప్పుడు నేర్చుకున్నావు ఇలా శాపనార్థాలు పెట్టాలని చెప్పి. అతను చిన్న అల్లుడు కదా, నవ్వుతాడు, నాన్న క్యాజువల్గా నవ్వుతారనమాట. కానీ భట్టాచార్యుల వారు సీరియస్గా తీసుకుంటారు, ఎంత అపరాధమైంది అయ్యో అని చెప్పి. అయినా సరే వాస్తవంగా చాలా పెద్ద అపరాధం అది. కానీ మహాప్రభు అక్కడ ఏమీ జరగనట్టు ప్రసాదం మొత్తం తీసుకుంటారనమాట. అలా చెప్పి కోపడిపోయి లేచిపోవడం, లేకపోతే బాధపడము, లేకపోతే చేకడించుకోవడం అదేం చేయరు. అలా చేస్తే ఇంకెంత బాధపడతారు భట్టాచార్యుల వారు. సో దిస్ ఈజ్ కాల్డ్ వైష్ణవ సెన్సిటివిటీ. కొన్నిసార్లు ఒక డివోటీ వల్ల మనకి కొంచెం కష్టం రావచ్చు, కానీ ఆ డివోటీ ఉద్దేశం మంచిదైనప్పుడు అప్పుడు అది ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఐ రిమెంబర్ వన్ స్టోరీ. మై స్పిరిచువల్ మాస్టర్ రాధానాథ్ మహారాజ్ ఒకసారి లెక్చర్కి వెళ్ళినప్పుడు ఒక గృహస్థ ఇంటికి, ఆ గృహస్థ డివోటీ న్యాచురల్గా మనం పిల్లలు సరే మహారాజ్ మెడలో మాల వేస్తారనమాట. మహారాజ్ క్లాస్ చెప్తారు, కీర్తన చేస్తారు, క్లాస్ చెప్తారు, 1.5-2 గంటలు ప్రోగ్రామ్ అవుతుంది, మొత్తం మాలతో ఉంటారు. తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ కారు ఎక్కుతారు, కారు ఎక్కగానే మాల తీసి పక్కన పడేస్తారనమాట, అంటే కరెంట్ షాక్ తగిలినట్టుగానే. వెంటనే భక్తులు మహారాజ్ ఏమైంది అంటే, మహారాజ్ చెప్తారు ఈ మాల నిండా చీమలు ఉన్నాయి అని నన్ను కుట్టేస్తున్నాయి, మొత్తం దద్దులు తేరిపోతాయి అనమాట మహారాజ్ మెడంతాన. అప్పుడు వాళ్ళు అంటారు, అవునా మహారాజ్ చూస్తే మొత్తం కందిపోయి ఉంటుంది, మొత్తము దద్దుర్లు వస్తుంటాయి అంటారు. మహారాజ్ మరి అక్కడే తీసేవచ్చు కదా మాలంటే. అప్పుడు మహారాజ్ అంటారు, ఏమంటారంటే, నేను అక్కడే మాల తీసేస్తే, అక్కడ చీమలు ఉన్నాయని మాల తీసేస్తే తెలుసుకున్న గృహస్థ చాలా బాధపడతాడు, తను క్షమించుకోలేడు, కాబట్టి వాళ్ళు ప్రేమగా ఇస్తారు, కాబట్టి వాళ్ళని బాధపడడానికి ఇష్టం లేదు, అదుగా తీయలేదని చెప్తారనమాట. సో దిస్ ఇస్ సెన్సిటివిటీ. అఫ్ కోర్స్ మనము మన స్థాయికి అనుగుణంగా చేయాలి, వాళ్ళ స్థాయి వేరే ఉండొచ్చు, కానీ ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో మహాప్రభు అక్కడ భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోరు, ఏం జరగనట్టుగా నవ్వుతూ భట్టాచార్య లైట్ తీసుకొని భట్టాచార్యుని ఓదారుస్తూ, ఆయన విపరీతం బాధపడుతున్నాడు, ఏడుస్తుంటాడు, కంటిన్యూస్ ఏడుస్తున్నాడు, మొహం చూపించుకోలేకపోతుంటాడు అనమాట. ఆయన మహాప్రభు ఏం జరగనట్టుగా మొత్తం ప్రసాదం తింటారు, అసలు ఒక్క మోరసలు కూడా వదలరు ఆయన. తర్వాత మహాప్రభుకి మళ్ళీ చేతులు కాళ్ళు కడుగుతారు, నెక్స్ట్ బీటిల్ నట్స్ అన్ని తాంబూలు అన్నీ ఇస్తారు, మహాప్రభు తీసుకుని వెళ్ళిపోతారనమాట. అవి వెళ్తున్నప్పుడు అంటారు, నేను మా ఇంటికి ప్రసాదానికి పిలిచాను మై లార్డ్, కానీ ప్రసాదానికి బదులుగా మిమ్మల్ని అవమానించి పంపిస్తున్నాను, నేను నా అంత పాపాత్ముడు ఇంకొకటి లేడంటారనమాట. మహాప్రభు మళ్ళీ ఏం జరగలేదని కౌగులించుకొని లైట్ తీసుకొని చెప్పి వెళ్ళిపోతారు మహాప్రభు. కానీ భట్టాచార్య వెనక్కి వెళ్తారు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. తన భార్య అయితే గుండెలు బాదుకుంటుంది అనమాట, గుండెలు బాదుకుంటుంది, నెత్తి బాదుకుంటుంది, మాదుకొని ఇంత చూడడం దీని బదులు నా అల్లుడు చచ్చిపోయింటే బాగుండేది కదా, నా కొడుకు విధవరాలు అయితే, నా కూతురు విధవరాలు అంటే బాగుండేది అని చెప్పి. అంటే చూడండి వాళ్ళకి మహాప్రభు ఎంత ప్రేమ అంటే, నా కూతురు విధవరాలు అయిపోయింటే బాగుండేది, దీని బదులు ఈరోజు ఇలాంటి అపరాధం జరగకుండా ఉండేది చెప్పి గుండెలు బాదుకుంటుంది అనమాట. భట్టాచార్యులు అనుకుంటారు, వాస్తవానికి మనం ఇంత తప్పు జరిగింది ఈరోజు, ఏం చేయాలి, శాస్త్రం ప్రకారంగా ఇంత అపరాధం చేసిన వ్యక్తిని మనము వారిని చంపేయాలి, లేదు
కాదు అంటే ఈ అపరాధం ఈ వైష్ణవ నింద విన్న మనము ఆత్మహత్య చేసుకోవాలి. అకౌంట్ శాస్త్రం ఇస్ దేర్. సో కాబట్టి ఐదర్ వాడిని చంపాలేదు, మనం ఆత్మహత్య చేసుకోవాలి. కానీ ఎక్కడ వాడు బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణుడిని ఏం చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయలేము. కానీ ఒకటి చేద్దాం, అతడి పేరు మనం ఇక్కడి నుంచి పలకూడదు, వాడి ముఖం మనం చూడకూడదు, వాడికి మనకు పూర్తి సంబంధం కట్ అయిపోవాలి. అర్జెంటుగానే నీ కూతుర్ని పిలు చెప్పు, ఇక్కడ నుంచి భర్తను వదిలేయమని చెప్పు అనమాట. ఎందుకంటే ఇలాంటి అపరాధ వ్యక్తికి సేవ చేస్తే ఆవిడ కూడా నాశనం అయిపోతుందని చెప్పి, ఒక వ్యక్తి పతనం అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని వదిలేయవచ్చు. కాబట్టి నీ కూతురు చెప్పి ఇక్కడ నుంచి అల్లుడితో సంబంధాలు తెంపుకోమని చెప్పని చెప్పి అలా చెప్పి వాళ్ళు బాధపడతారనమాట. అలా చెప్పి వారు ఇంకా అలాగే బాధలోనే ఉండిపోతారు. ఉండిపోయి మంచి నీళ్ళు కూడా తాగకుండా అలాగ భర్త భార్యలు ఏడుచుకుంటూ కూర్చుంటారనమాట. తర్వాత న్యూస్ అందుతుంది ఏమనంటే అమోఘకి కలరా వచ్చి మంచం ఎక్కేశాడు అండ్ మృత్యు సమీపంలో ఉన్నాడు అని చెప్పి. అది విన్న భట్టాచార్యుల వారు చాలా ఆనందపడతారు. వాస్తవానికి మనమేదే కోరుకున్నాం, ఇంత అపరాధం చేసిన వ్యక్తి బతకూడదని చెప్పి. కానీ మనమేం చేయలేకపోయాం, కానీ భగవంతుడే చూసుకున్నాడు. వాడి పాపాలకి వాడే ప్రాయశ్చిత్తం, వాడే తగిన శాస్త్రం జరిగిందని చెప్పి అనుకుంటారు. చూడండి, సొంత అల్లుడు కూతురు వెదరాలు అవ్వచ్చు, కానీ వారికి ఆ బాధతో పోల్చుకుంటే మహాప్రభు జరిగిన అవమానమే వారికి ఎక్కువ బాధగా అనిపిస్తుంది. మనం నిన్న క్లాసులో చెప్పాను కదా, శ్రీవాస్ ఠాకూర్ సేమ్ స్టోరీ. కొడుకు చనిపోయాడు, అకాల మృత్యు పాము కాటుతో. సరే, కనీసం ఏడవడం కూడా ఏడవడు, ప్లస్ కుటుంబంలో ఎవరు ఏడిచినా సరే ఆ రోజు మహాప్రభు డ్యాన్స్ ఆగిపోతుంది. అంటే మహాప్రభువుకి ఆ యొక్క ఒక 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 గంట సేపు ఆనందం కోసము వారికి కొడుకు చచ్చిపోయిన బాధ కన్నా కూడా మహాప్రభు డ్యాన్స్ ఆగిపోతుందని బాధ ఎక్కువ. సో యూ కెన్ సీ ఎంత గొప్ప భక్తులు వీళ్ళు. అందుకే ఒక సాంగ్ ఉంటుంది అనమాట, గౌరాంగేరా సఖీగానే నిత్య సిద్ధ హరిమైన సాంగ్ వస్తుంది. అంటే మహాప్రభు వారి యొక్క ఈ భక్తగణ ఎవరైతే ఉన్నారో సంఘగాన వాళ్ళందరూ వాస్తవానికి ఎవరు? నిత్య సిద్ధులు, నిత్య పార్షదులు. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. సో వీళ్ళు ఆనందపడతారు. మహాభారతంలో భీముడి యొక్క స్టేట్మెంట్ గుర్తు చేసుకుంటారనమాట. భీముడు అంటాడు, వాస్తవంగా మనము దండించాలి ఈ యొక్క దుర్యోధనుడిని, కానీ మనం చేయాల్సిన పని యక్షులు చేశారు అని చెప్పి. శాస్త్రంలో కూడా భాగవతంలో శ్లోకం వస్తుంది, ఆయుష్యం యశో ధర్మం లోకానాశీషయే వచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసా మహద్ అతిక్రమ. ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఆయుష్, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయంట. భాగవతం 7 స్కంధాలను కూడా చూస్తాను కదా. శ్రీ మహావిష్ణువు ఏమని చెప్తాడు, నారాయణుడు ఏమని చెప్తాడు దేవతలకి, హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదుడు పుడతాడు, శుద్ధ భక్తుడు. ఎప్పుడైతే ఒక శుద్ధ భక్తుడిని హిరణ్యకశిపుడు హింసిస్తాడో అతడి యొక్క ఆయుష్, అతడి యొక్క తపోబలం మొత్తం క్షీణిస్తుంది. ఆటోమేటిక్గా ఆనే పోతాడనమాట. మీరేం వర్రీ అవ్వద్దని చెప్తారనమాట. సో ఈ విధంగా భట్టాచార్యుల వారు నిజంగా వాళ్ళు చూడండి ఎంత వాళ్ళు బాధపడుతున్నారు మహాప్రభు అవ్వడం జరిగింది. మీన్వైల్ గోపీనాథ్ ఆచార్య ఈ విషయాన్ని మహాప్రభు చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళని ముట్టుకోవట్లేదు భట్టాచార్య మరియు సతీమాత. మరియు వాళ్ళ అల్లుడికి కలరా వచ్చింది. అప్పట్లో కలరా అంటే చనిపోతారు ఇంకా అనమాట, డిఫాల్ట్. అతను చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి మహాప్రభు వెంటనే పరిగెట్టుకొని వెళ్తారు, అమోఘ దగ్గరికి వెళ్తారు. అండ్ అమోఘ చావు బతుకుల మధ్యలో ఉంటాడు. మహాప్రభు తన స్వహస్తాన్ని కరకమలాన్ని అమోఘ గుండెల దగ్గర పెడతారు. పెట్టి అమోఘ అంటారన్నమాట, అమోఘ నీవు ఒక బ్రాహ్మణుడివి, ఈ హృదయం అనేది ఇది భగవంతుని యొక్క కోవెల అయి ఉండాలి. సో భగవంతుని యొక్క కోవెల ఉండాల్సిన ప్రదేశంలో ఈర్ష్యా ద్వేషాలు ఎలా నింపుకున్నావు నువ్వు? ఎలాగా నువ్వు ఇలాంటి తప్పు పని చేసావు? అండ్ నువ్వు సార్వభౌమ భట్టాచార్య యొక్క సొంత అల్లుడంటే కొడుకుతో సమానం కాబట్టి అతడి యొక్క భక్తి నీకు వచ్చింది. లే అమోఘ, లేచి భగవంతుని నామాన్ని జపించాయి, కృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకో, లే అంటారనమాట. వెంటనే అమోఘ లేచిపోతాడనమాట, ఏం జరగనట్టు సంపూర్ణ ఆరోగ్యంతో లేస్తాడు. మహాప్రభు చూస్తారు, వెంటనే జయ గౌరహరి అని చెప్పి, జయ హరే కృష్ణ అని చెప్పి ఎగిరి గెంతులేస్తారనమాట. అతని అనారోగ్యం మొత్తము నయమైపోతుంది.
అని మహాప్రభు చూసి చాలా చాలా ఆనందపడతారు. అప్పుడు తర్వాత అమ్మోగ అలా నాన్ స్టాప్ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ గోపీనాథ్ ఆచార్య చూస్తారనమాట. తర్వాత అమ్మోగ మళ్ళీ ఆగి డాన్స్ ఆపేస్తాడు. వెంటనే గుర్తు చేసుకుంటాడు, నేను ఎన్ని మాట్లాడినాను మహాప్రభు అని చెప్పి. అంటారు, మై డియర్ లార్డ్, మిమ్మల్ని ఇంత అపరాధం చేశాను నేను అని చెప్పి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అని చెప్పి, నేను ఈ నోటితోనే అన్నానని చెప్పి తన చేతులతో టప్పేల్ 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 అని చెప్పి ఆగకుండా కొట్టుకుంటాడు. వెంటనే గోపీనాథ్ ఆచార్య వెళ్ళి అమ్మోగ చేపట్టుకుంటారు అనమాట. అయినా సరే లాగి అలా నాన్ స్టాప్ బుగ్గ మీద కొట్టుకుంటాడు అనమాట. బుగ్గలు వాచిపోతాయి. మహాప్రభు ఆపుతారనమాట. ఆపి అంటారు, నువ్వేమీ అపరాధం చేయలేదు, ఒక విషయం అర్థం చేసుకో, సార్వభౌమ భట్టాచార్య నాకు ప్రాణం, అండ్ వాళ్ళ ఇంట్లో వారి బంధువులు మొత్తం ఆయన నా సొంత మనిషి కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నా సొంత మనిషి నీతో సహా. అసలు నువ్వేంటి, వాళ్ళ ఇంట్లో కుక్క ఉన్నా సరే కుక్క కూడా నా సొంత మనిషి అవుతారు. కాబట్టి నువ్వు చేసింది నేను అపరాధంగా తీసుకోనే లేదని చెప్తారు మహాప్రభు. ఐ డిడ్ నాట్ ఈవెన్ టేక్ ఇట్ అన్ అఫెన్స్, నా అపరాధంగా తీసుకోలేదు. చూడండి ఎంత ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ చెప్పారు. కాబట్టి ఒక ఇంట్లో ఒక వ్యక్తి భక్తుడైనప్పుడు భగవంతుడు ఆ ఒక్క వ్యక్తినే కాదు, అసలు మొత్తం కుటుంబం యొక్క యోగక్షేమాలు చూసుకుంటారు. మహాప్రభు ఏమంటారంటే, సార్వభౌమ ఇంట్లో ప్రతి ఒక్కరూ నా మనిషే, ఇంక్లూడింగ్ వాళ్ళ ఇంట్లో పెట్ యానిమల్స్ అంటే పెంపుడు జంతువులతో సహా అని చెప్పి మహాప్రభు చెప్తారనమాట అని చెప్తారు. తర్వాత ఈ విధంగా అమోఘ భక్తుడైపోతాడు. తర్వాత మహాప్రభు అటు నుంచి అటు భట్టాచార్యుల ఇంటికి వెళ్తారనమాట. భట్టాచార్యుల వారి ఇంటికి వెళ్ళి మహాప్రభు అంటారు, భట్టాచార్యులు ఏంటిది, అమోఘ నీ సొంత అల్లుడు అంటే కొడుకుతో సమానం. ఏ తండ్రి అయినా తన కొడుకు తప్పు చేసినా సరే కొడుకు మీద అంత కోపపడతారా? ఆ కొడుకు నాశనాన్ని కోరుకుంటారా? నువ్వు ఎలాగ నీ యొక్క కొడుకు మీద ఎంత కోపం ఎందుకు? తండ్రి అంటే కొడుకుని క్షమించాలి, రైట్? కాబట్టి అమోఘ ఏమని తప్పు చేశాడు కాబట్టి అవన్నీ మర్చిపో అంటారు. దానికి బట్టలు లేదు, అతను చేసిన మామూలు తప్పు కాదు, అతనికి చావుే సరైన ఆ పనిష్మెంట్ చెప్పి మహాప్రభు చెప్తారు, అమోఘ కృష్ణుడి దయ వల్ల అమోఘ సంపూర్ణంగా నయమైపోయాడు, ఇప్పుడు లేచి నిల్చున్నాడు, గొప్ప భక్తుడు అయిపోయాడు అని చెప్తారనమాట. దానికి భట్టాచార్య వారు అంటారు, మై డియర్ లార్డ్, మీరు ఏం చేశారు, మీరు ఎందుకు అమోఘుడిని క్షమించారు, అతను వాడి కర్మకు వాడిని వదిలేయాల్సిందని చెప్పి మహాప్రభు అంటారు. ఏమంటారు, డోంట్ వరీ, కొడుకు తప్పులు తండ్రి క్షమించాలి, లేచి వెళ్ళు, స్నానంకి వెళ్ళు, స్నానం చేసి జగన్నాథ్ దర్శనం చేసుకొని రా, వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకుందు. కానీ నువ్వు స్నానం చేసి వచ్చేదాకా నేను వచ్చి ప్రసాదం తీసుకుందాక నేను ఎక్కడే కూర్చుంటాను, ఎక్కడ కదలను అని చెప్తారు. కెన్ యూ ఇమాజిన్? శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, ఎందుకంటే అనొచ్చు కానీ ఆయన తినకపోవచ్చు కాబట్టి ఏమంటున్నారు, నువ్వు స్నానం చేసి వెళ్ళు, స్నానం చేసి జగన్ దర్శనం తీసుకుంటారా, వచ్చి నువ్వు ప్రసాదం తినంటే ఉండాలి కదా, అంటే వండు ప్రసాదం తిను, అది నేను చూడాలి, అప్పుడు నా నమ్మకం కలుగుతుంది, అంతవరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పి. అంటే వీ కెన్ అండర్స్టాండ్. అదే చెప్తున్నాను కదా, మహాప్రభు మరియు భట్టాచార్య వారి రిలేషన్ ఎంత స్ట్రాంగ్ రిలేషన్ చూడండి ఇక్కడ. దిస్ ఇస్ చైతన్య చరితామృత. చైతన్య చరితామృత అన్నది ఒక అకాడమిక్, అంటే ఒక శ్లోకాలు నేర్చుకోవడానికో లేకపోతే ఒక స్కాలర్షిప్, వేద పాండిత్యము, సమవేదము, ఋగ్వేదాలు, ఇది కాదు. నిజంగా అంటే ఇవన్నీ ఏం చెప్తాయి, ఆ సృష్టికర్త గురించి చెప్తాయి. కానీ ఆ సృష్టికర్త తన భక్తులతో ఎలా ఉంటాడు, ఆ సృష్టికర్త తన భక్తులను ఎలా ప్రేమిస్తాడు, భగవంతుడు అందరూ పరంపదానికి వెళ్ళాలి, భగవంతుడు ధామానికి వెళ్ళాలి, వైకుంఠానికి వెళ్ళాలి, గోలోకానికి వెళ్ళాలని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమవుతుంది, అక్కడ భక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలంటే చైతన్య చరిత్ర చదవాలండి. అప్పుడు మనకు అర్థమవుతుంది భగవంతునికి భక్తుని మధ్య సంబంధాలు ఎలా ఉంటాయని చెప్పి. అంటే భగవంతుడు ఎంత ప్రేమించకపోతే నువ్వు వచ్చి భోజనం చేసేదాకా ఇక్కడి నుంచి నేను కథల్లో చెప్తారు. వాస్తవానికి నేను భక్తిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇనీషియల్గా ఇయర్స్లో అప్పుడు 4-5 మార్లు జపం చేసేవాడినేమో, ఒకరోజు చేసి ఒకరోజు మిస్ అయ్యేదనమాట. అప్పుడు నా సుపీరియర్ చెప్పారు, రోజు నాకు రిపోర్ట్ పంపించు అని చెప్పి. సో చెప్పారు, నువ్వు పంపించేదాకా నేను నిద్రపోనని చెప్పేవారు అనమాట పడుకుని లోపల. నేను పంపించకపోతే అబద్ధం ఆడలేను, అలా పంపించకుండా ఉండలేను, పంపించకపోతే ఆయన పడుకోడు అని ఆయన కోసం జపం చేసేవాడిని.
సో నా అంత ప్రేమను నేను పొందాను కాబట్టి నేను కూడా ఇదే మంత్రాన్ని ఫాలో అవుతా. ఇప్పుడు మన భక్తుల్లో ఒక డివోటీ ఫ్యామిలీ మధ్యలో వాళ్ళు కొంచెం వీక్ అయిపోయారనమాట, 16 చేయడం మానేశారు. నాకు తెలిసింది ఆ విషయం. అప్పుడు నేను చెప్పాను, ప్రతిరోజు మీరు నాకు మెసేజ్ పంపించాలని చెప్పి, పంపించిన తర్వాత నేను పడుకుంటానని చెప్పి. సో వాళ్ళు అలాగే అనేవారు, పంపించేవారు, రాత్రి లోపల కష్టపడి జపం చేసేవారు. ఒకరోజు రాత్రి 11 గంటలకు పంపించారు. నేను నిజంగా తెలిసి ఉండేవాడిని. 11 పంపించి నేను 11 గంటలకు మెసేజ్ థ్యాంక్ యూ అని పంపించేవాడిని అనమాట. అప్పుడు ఒక అర్థమైంది నిజంగా ప్రభు తెలిసి ఉన్నారని చెప్పి. ఒకరోజు 1 గంటకి పంపించారు. పాపం వాళ్ళు జపం చేయలేకపోయారు, కారణాలు ఏదైనా కానీ భయం, ప్రభు పడుకోరేమో అని చెప్పి. కాబట్టి నిజంగా వాళ్ళు రాత్రి ఏదో కష్టం మీద, అతి కష్టం మీద మా జపం చేసి రాత్రి 1 గంటకి మెసేజ్ పంపించారు. నేను 1 గంట 10 రిప్లై ఇచ్చాను థ్యాంక్ యూ అని చెప్పి. సో వాళ్ళకి అర్థమైంది నేనేది సరదాగా చెప్పట్లే, సీరియస్గా చెప్పాను అని చెప్పి. సో ఆ రోజు నుంచి వాళ్ళు మాల జపం చేయకుండా వాళ్ళు ప్రతిరోజు కూడా జపం చేయడం చేసేవారు అనమాట. సో దిస్ ఈజ్ భక్తుల్ని మనం ప్రేమించడం అంటే, భగవంతుడు దాని భక్తులు అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు కన్సర్న్ చూడాలన్నమాట, చూపించాలి. ఎవరో వ్యక్తి మన మీద అంత ప్రేమ చూపించకపోతే మన భక్తులు అయిండే వాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా అది నలుగురికి అందించాలి. సో చైతన్య మహా స్వయంగా దేవాది దేవుడు ఆయన, నేను ఎక్కడి నుంచి కదలను అంటున్నారనమాట. అప్పుడు భట్టాచార్య, మై డియర్ లార్డ్, నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు భోజనం చేస్తాను. నేను దయచేసి మీరు నా కోసం గంటలు వెయిట్ చేయొద్దు, మీరు వెళ్ళండి, నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఈరోజు ప్రసాదం తీసుకుంటాను, స్నానాన్ని ఆచరించి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటానని చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు ఉంటారు, గోపీనాథ్ ఆచార్య చెప్తారు, గోపీనాథ్ ఆచార్య నువ్వు ఇక్కడే ఉండు, భట్టాచార్య వారు తిరిగి వచ్చి భోజనం చేసిన తర్వాతనే నువ్వు కదులు, ఇక్కడ కదిలి నాకు వచ్చి నాకు అప్డేట్ ఇవ్వు అని చెప్తారనమాట. అలాగా. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు అత్యద్భుతమైన లీల తన భక్తులతో చేస్తారు. ఐచే చిత్రలీల కరే సచిరానందన యయి దేక సునే తారా విస్మయమన ఏచి దేకే సునే, ఇలాంటి లీలలు విన్నా సరే చూసినా సరే విస్మితే హోయే మనకు ఆశ్చర్యం వేస్తుంది. భగవంతుడికి ఏం అవసరం? ఈజ్ ఆల్ ఎంజాయర్ లార్డ్కి ఏం అవసరం అనమాట. అలాగా దట్ ఈస్ సుప్రీం లార్డ్. సో ఈ పాస్ట్ టైమ్స్ ద్వారా కవిరాజ్ గోస్వామి మనకి 3 లెసన్స్ చెప్తారనమాట. సతిర్మాతర్ ప్రేమ ఆరా ప్రభురా ప్రసాద భక్త సంబంధేయ క్షమిలాపరాధ. సో ఈ పాస్ట్ టైమ్స్ ద్వారా 3 లెసన్స్. ఫస్ట్ ఏంటంటే సార్వభౌమ భట్టాచార్యుల వారికి వారి యొక్క మహాప్రభుది ఉన్న ప్రేమ, సచీర్మాత భట్టాచార్య మరి సచీర్మాత మహాప్రభు ప్రేమ, భట్టాచార్య వారి యొక్క అటాచ్మెంట్ లార్డ్కి, మరి మహాప్రభు యొక్క కంపాషన్ అమోఘ మీద మహాప్రభు చూపించిన దయా కరుణ, మరి మహాప్రభుకి తన భక్తుల మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ లీలల ద్వారా మనం చూడొచ్చు అనమాట. అండ్ కవిరాజ్ కోసం లాస్ట్లో ఏమంటారంటే, ఎవరైతే ఈ లీలని శ్రద్ధగా నమ్మకంతో వింటారో అలాంటి వారు ఖచ్చితంగా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క చరణపాద ఆశ్రయాన్ని తీసుకుంటారని చెప్తారనమాట. వారు చరణపాద ఆశ్రయాన్ని పొందుతారని చెప్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం की जय, श्री कृष्णदास कविराज गोस्वामी की जय, श्री गौरांग महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय.